రీసెంట్ గా తెలుగు మీడియా ఛానల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు శివజ్యోతి. శివజ్యోతి గారు కూడా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని, మరి ఆమెనెందుకు అరెస్ట్ చేయకుండా వదిలేస్తున్నారంటూ రీసెంట్ గా మీడియా ఛానల్స్ లో విపరీతంగా వినిపిస్తూ ఉంది పేరు. అయితే శివజ్యోతి గారితో కలిపి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ టీవీ యాంకర్స్, యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. దాదాపు గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా బెట్టింగ్ యాప్స్ ని అందరూ ప్రమోట్ చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏమైపోయారో అర్థం కాకుండా ఒక్కసారిగా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైనా ఇండియన్ సైకాలజీ ఏంటంటే మొదట్లో ఏది చేయరు, ఎక్కడైనా ఏదైనా జరిగితే అందరూ రియాక్ట్ అవుతూ ఉంటారు. అసలు మొదట్లోనే ఇలాంటి నష్టం జరుగుతుందని గ్రహించి మొదట చేసిన 2 ముగ్గురిని అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్నారు తప్పులేదు, నేను చేస్తే తప్ప, అప్పుడెప్పుడో చేశాం గానీ ఇప్పుడు మానేశామన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది నేనేం తప్పు చేయలేదు, నన్ను కావాలని ఇరికిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే రీసెంట్ గా విపరీతంగా వినిపిస్తుంది మీడియా ఛానల్లో శివజ్యోతి గారి పేరు. శివజ్యోతి గారు తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బొలితెరకు పరిచయం అయ్యారు. తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివజ్యోతి గారు ఇంకో మెట్టు ఎక్కేశారని చెప్పుకోవాలి. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత TV9 లో కొత్త షోలో చేశారు. ఆ షో అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తన సొంతగా యూట్యూబ్ ఛానల్లో న్యూస్ చెప్పడం మొదలు పెట్టారు. ఆ న్యూస్ కూడా అంతగా వర్కౌట్ కాకపోవడంతో రీసెంట్ గా శివజ్యోతి గారు ఎందులో కూడా చేయట్లేదు. తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వ్లాగ్స్ చేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్ గా మీడియా ఛానల్లో విపరీతంగా వినిపిస్తున్న పేరు శివజ్యోతి. అయితే అప్పట్లో తెలంగాణ ఎలక్షన్స్ లో శివజ్యోతి గారు కేసీఆర్ కి బాగా సపోర్ట్ చేశారు. అందుకు పర్సనల్ గా చాలా మంది తనను టార్గెట్ చేస్తున్నారంటూ మరికొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు.